నమస్తే సార్. నమస్తే సార్, ఆడవాళ్ళు మధ్యాహ్నం వరకు ఇంట్లో పని చేసుకొని సాయంత్రం పూట కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు కదా. కొంతమందికి రిలాక్స్ అవ్వడం కంటే ఏదో ఒకటి సాధించాలి, మేము మనీ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మాకంటూ మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. లేడీస్ అనే వాళ్ళు కాకుండా ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవాలంటే ఎలా సార్? సో ఇప్పుడు మోడర్న్ ఏజ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒకప్పుడు ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ లేని టైంలో అయితే కంపల్సరీగా బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఫేమస్ కాన్సెప్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఇంట్లో ఉండే మనం మనీ మేక్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది. కాబట్టి చాలా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న పాత మెథడ్ ఇది. లైక్ కెనడా, అమెరికాలో అయితే వాళ్ళు ఇయర్లీ 6 months కంపల్సరీగా గత కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు వర్క్. అది ఇప్పుడు కోవిడ్ తర్వాత వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది. కాబట్టి పార్ట్ టైం కావచ్చు లేదా ఫుల్ టైంగా కావచ్చు, ఇవాళ రేపట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మామూలు విషయం. అది ఓకే, అది మహిళలు కావచ్చు, లేదా జెంట్స్ కావచ్చు, లేదా కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, విల్లింగ్నెస్ ఉంటే ఖచ్చితంగా దెర్ ఇస్ అ పాసిబిలిటీ అండి. అంటే పర్టికులర్గా ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో అండ్ సర్వీసింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద పేరు, చాలా పెద్ద ఫేమస్ అవుతుంది. ఇప్పుడు రాను అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నడుస్తుంది చాలా వరకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక freelancer.com కానీ లేదా fiverr.com కానీ అలాంటి పోర్టల్ కనుక వెళ్ళామనుకోండి, అక్కడ చాలా గిగ్స్ దొరుకుతాయి. గిగ్స్ అంటే టెంపరీ వర్క్ అనమాట. ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఒక గిగ్ అంటారు. అలాంటి ప్రాజెక్ట్ చాలా దొరుకుతాయి అక్కడ. తక్కువ అంటే ఒక 400 రూపీస్ ఉంటాయి, ఎక్కువ అంటే 10,000 కూడా ఉంటుంది ఈచ్ వర్క్. లైక్ నాకు టైపింగ్ వచ్చు, సో వాళ్ళు కంటెంట్ ఇస్తారు, దాన్ని మనం టైప్ చేయాలి. అంతే. వాయిస్ ఓవర్, ఓకే, అండ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటర్, ఓకే, ట్రాన్స్లేటర్స్, అలాగే మ్యూజిక్ ఇలాంటివి టీచ్ చేయడం ఆన్లైన్లో. ఇలాంటివి కొన్ని వందల రకాల సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మనం అక్కడ లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ పెట్టేసుకుంటే మీకు ఎప్పుడైనా వర్క్ వస్తుంది. లేదంటే మనం బై చేయాలన్న వర్క్ని అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక ఆర్టికల్లో చదివాను సార్, ఏంటంటే ఇలానే వర్క్ ఇంట్లో నుండి చేసుకోవాలి అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ పరిసరాలను ఫొటోస్ తీసి మంచిగా ప్రొఫెషనల్ గా నీట్ గా తీసి అప్లోడ్ చేస్తే కూడా మనీ వస్తాయి. ఇలాంటివి కూడా ఉన్నాయా? ఉంటాయండి. కాకపోతే అన్నోన్ వెబ్సైట్లు జోలిపోమాకండి. అఫీషియల్ మోస్ట్ అథెంటికేటివ్ వెబ్సైట్స్ కి మాత్రం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మీకు అమౌంట్ రావాలంటే వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ కావాలి. ఎస్క్రో అకౌంట్ అంటే ఇప్పుడు మీరు స్ట్రేంజరు, నేను స్ట్రేంజరే. నేను మా వెబ్సైట్ కి డిజైనింగ్ కోసం మీకు వర్క్ ఇస్తున్నాం అనుకోండి, మీరు ఎవరో మాకు తెలియదు కదా, మీ క్రెడెన్షియల్స్ మాకు తెలియదు కదా, అందుకని మీ హిస్టారికల్ డేటా మేము చూసుకోవాలంటే మేము చూసుకోలేం కదా. అందుకని ఇక్కడ మీడియేటర్ ఈ వెబ్సైటే కదా, వీళ్ళు గ్యారంటీ ఇస్తారు నాకు, మిమ్మల్ని చూసి నేను వర్క్ ఇవ్వట్లా, వీళ్ళని చూసి నేను వర్క్ ఇస్తున్నాను. అందుకని దాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు. నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్గా మీకు రాదండి, ఈ ఎస్క్రో అకౌంట్కి ఇతను వెళ్ళిపోద్ది. ఇతను మీరు వర్క్ డెలివరీ అయిన తర్వాత నా సాటిస్ఫాక్టరీ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మనీ నీకు రిలీజ్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఒక 1% 2% కమిషన్ తీసుకుంటారు వీళ్ళు. లైక్ ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్లో వేరే కంపెనీ వాళ్ళు అమ్ముతారు, మీరు తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినందుకు, నా ప్లాట్ఫామ్ వాడినందుకు నాకు ఎంతకంత కమిషన్ వస్తుంది చూసావా, అట్లా అనమాట. అట్లా మీరు కావాలంటే అమెజాన్లో ఏదైనా పికిల్ ఈ టైప్లో మనం అనుకోవచ్చు డైరెక్ట్గా. అమెజాన్లో కూడా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మీరు హోమ్ మేడ్ పికిల్స్ ఏదైనా ఉందనుకోండి, దానికి హెల్త్ కమ్యూనిటీ నుంచి అథారిటీ అది ఉందనుకోండి, లైసెన్స్ ఉందనుకోండి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆ టైప్ నుంచి మీరు అమ్మేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కూడా. అదే నేను అంటుంది. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆ కసి ఉన్నోళ్ళు ఎలాగైనా ఎదుగుతారండి. ఏం లేదనుకున్నా కూడా ఒక 2 కేజీలు 3 కేజీలు టమాటాలు తీసుకొచ్చి చాలా టారేసేసి ఇంటి ముందు పెట్టుకొని కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు. దానికి పెద్ద మేధాశక్తి, దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదండి. దగ్గరలో బ్యాచిలర్స్ ఉన్న ఏరియా అయితే చాలు. అది మొదట్లో ఫ్రీగా 2 రోజులు ఫ్రీగా పోయండి, అది ఆ కర్రీని ఇచ్చేసారనుకోండి, అక్కడ కావాల్సిన టేస్ట్ తప్ప మిగతాది ఏం కాదండి. టేస్ట్ బాగుందనుకోండి ఎంత పెట్టేస్తారు, తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆఫ్టర్ మనం ఎంత ఎర్న్ చేసినా జనరేట్ పట్టు కోసం అంటాం కదా, అదే కాబట్టి ఫుడ్కి పెడతారు అంతే. అందుకని దాని మీనింగ్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అదేదో ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ కాదు. లోకల్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేసి మీరు సొల్యూషన్ ఆఫర్ చేశారనుకోండి, యు ఆర్ ది ఎంటర్‌ప్రెన్యూర్. అది ఏదైనా కావచ్చు, అది ఏ బిజినెస్ అయినా సరే, అది లోకల్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలి. అది వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, అండ్ వెబ్సైట్కి చార్జ్ చేస్తారు కదా, ఆ బిజినెస్ కావచ్చు, ట్రాన్స్లేటర్ కావచ్చు, బీపీఓ కావచ్చు, టెలికాలింగ్ కావచ్చు, ఓకే, అండ్ వాయిస్ సపోర్ట్ కావచ్చు, ఒక టైలరింగ్ కావచ్చు,
ఒక బ్యూటిషియన్ కావచ్చు. ఇది లేదు అది కాదండి. మీరు ఒకసారి కనుక ఈ fiverr.comలోకి వెళ్ళారనుకోండి, freelancing.com, మనకి చాలా ఇన్నోవేటివ్ ఐడియాలు వచ్చేది. ఇలా కూడా మనీ మేక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇట్స్ రెస్పెక్టబుల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ మనకు అర్థం అవుద్ది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా చాలా మంది దాంట్లో లిస్ట్ అవుతారు అండ్ డైలీ మంత్లీ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. ఓకే. అండ్ మనకి కంటెంట్ రాకపోయినా సరే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి, అది కూడా నేను చూసాను. ఏంటంటే మనం జస్ట్ ఐడియా ఇస్తే చాలు, మొత్తం టెంప్లెట్ అదే తయారు చేసి పెడుతుంది. యా, అంటే సపోజ్ మీరు కంటెంట్ రైటర్ అనుకోండి, కొంతవరకు డిపెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చాట్ జీపీటీ వచ్చింది, సెర్చ్ ఇంజిన్ కొత్తది. మీరు ఏదైనా ఐడియా ఇస్తే చాలు, ఓకే, హౌ ఐ మేడ్ ద మనీ ఆన్లైన్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, జస్ట్ అదే ఆన్సర్ మొత్తం ఇస్తుంది. బట్ అదే టైంలో గూగుల్లో కంటెంట్ ఉందనుకోండి, అది ఫ్లాగరిజం అనమాట, డూప్లికేట్ కంటెంట్ అవుతుంది. దాన్ని ఇంకొంచెం మీ ఓన్గా పాలిష్ చేశారనుకోండి, చేసుకొని మీరు అంటచ్చు మీరు కంటెంట్ రైట్ అయితే కనుక. అలాంటి టూల్స్ వాడటం వల్ల అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది మనకి టూల్స్. అందుకని మీరు కంటెంట్ రైటర్ అనుకోండి, డెఫినెట్గా అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ డెఫినెట్గా అది మోస్ట్ అథెంటికేటెడ్ డేటా అయి ఉండాలి అవతల తీసుకునే వాళ్ళు. కంటెంట్ మనకి ఇస్తానంటే అదే కదా. సో ఇవాళ రేపట్లో న్యూస్ పేపర్స్కి పార్ట్ టైం సర్వీస్ అందించడం కావచ్చు. ఒక యూట్యూబ్స్ వచ్చిన తర్వాత అందరూ కర్రీ ఎలా వండాలి దగ్గర నుంచి ఇల్లు ఎలా శుభ్రం చేసేంత వరకు అంత కంటెంటే కదా యూట్యూబ్లో. ఒక సొంతంగా ఛానల్ బిగిన్ చేసుకోవచ్చు. ఒక సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనం మానిటైజేషన్కి వెళ్ళొచ్చు. అలా యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్యూషన్స్ కావచ్చు. దగ్గరలో ఏదైనా స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, మనకి కరాటే, డాన్సింగ్ ఏదైనా వచ్చు అనుకోండి, 1 hour టీచ్ చేసామనుకోండి, 3,000 5,000 అలా ఇస్తారు ఇవాళ రిపోర్ట్లో. పెద్ద అమౌంట్ డజంట్ మ్యాటర్, క్వాలిటీ డజంట్ మ్యాటర్ అంతే ఇంకా. ఓకే, అట్లా మన దగ్గర స్కిల్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ వెళ్ళి దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ వాటిలో కానీ చేయడం ద్వారా ఎనీబడి కెన్ మేక్ ద మనీ. ఇక్కడ విల్లింగ్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ విల్లింగ్నెస్ ఉంటే వస్తుంది. ఎక్కువ సార్లు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కనుక ఏంటంటే ఆ కసి ఉంటుంది వాళ్ళకి, ఖాళీగా ఉంచకుండా ఉండకూడదు, ఎంతో కొంత నాకు ప్రొడక్టివిటీ ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ ఉన్న ఎవరైనా సరే దే కెన్ గో ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్. మీరు అన్నట్టు దానికి టూ మచ్ టెక్నాలజీ, టూ మచ్ క్యాపిటల్ ఆ టైప్ ఏం అవసరం లేదండి. నేను చెప్పాను కదా, చిన్న కర్రీ పాయింట్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్ టెక్నాలజీ వరకు ఏదైనా మీరు బిగిన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత కంఫర్ట్గా మనం ఎంత కాన్ఫిడెన్స్గా, ఎంత సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉంటాను ట్రై చేస్తున్నారు, చేయాలి కూడా. రైట్. ఓకే, సో డెఫినెట్గా మనీ మేకింగ్, దాన్ని నేను చెప్పాను కదా, ఎర్న్ చేయడం, సేవ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేడీస్కి అని కాదు, ఎవరికైనా కావచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే కంపల్సరీగా ఎంతకంత ప్రతి ఫ్యామిలీ మెంబర్ కాంట్రిబ్యూట్ చేయాలి ఎంతకంత, తద్వారా స్మూత్గా ఉంటారు. పైగా ఖాళీగా ఉంచుంటే డెవిల్ వర్క్షాప్ అన్నట్టు, ఎంటీ మైండ్ ఇస్ డెవిల్ వర్క్షాప్ అని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో సొసైటీకి ఎంతకంత కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది, మనం 10 మందికి ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది, మనం ఎంతకంత ప్రొడక్ట్ మనకు కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ అది యూజ్ అనమాట. అందుకనే ఎంటర్‌ప్రెన్యూర్స్కి రెస్పెక్ట్ వరల్డ్ వైడ్గా, వాళ్ళు ఎక్కడ పోయినా సరే అది ఎంటర్‌ప్రెన్యూర్ అన్నట్టు చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని, నాట్ ఓన్లీ దేర్ కెరియర్, దేర్ ఫ్యామిలీ, అందరు రిస్క్ తీసుకొని కంఫర్ట్ జోన్లో లేదు, వాళ్ళు చాలా ఛాలెంజింగ్ రోల్స్కి వస్తారనమాట. అంటే మనం అక్కడ ఎంత ఫ్లాప్ అవుతున్నా కాదు, మనం ట్రై చేస్తున్నాం, కొన్ని ట్రయల్ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి చాలామంది సక్సెస్ ఆ ఏరియాలో. మన హైదరాబాద్లో మనం చూస్తుంటే గల్లీ చూసంటే ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయండి. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మొత్తానికి వాళ్ళ ఓన్ హార్డ్ వర్క్ మీద అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ చూస్తే ఫస్ట్ ఒక జనరేషన్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ ఆన్లైన్లో వచ్చిన ఈ రోజుల్లో మీరు కనుక విల్లింగ్నెస్ కనుకుంటే, ఓకే, మనం అనుకున్నట్టు ఈ ప్రూఫ్ రీడింగ్ కావచ్చు, లేదా ట్రాన్స్లేటర్ కావచ్చు, టైపింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, ఇలాంటివి జ్యువెలరీ మేకింగ్, లేకపోతే పెయింటింగ్, మ్యూజిక్, డాన్సింగ్, క్రాఫ్టింగ్, ఎన్నో చాయిస్ ఉంది. కాబట్టి లూజ్గా తెలుసుకోవటం వేరు, దాని మీద ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ తోటి చేయటం వేరు, అండ్ టాంజిబుల్ రిజల్ట్స్ డెలివరీ చేయటం వేరు. చాలా తేడా ఉందన్నమాట. ఎక్కువ మంది అంటే తెలుసుకొని అలా వదిలేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కానీ ఎలా బిగించాలా, ఎలా చేయాలో తెలియదు అనమాట. బెస్ట్ ఏంటంటే లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి కనుక డాక్టర్ గ్రూప్ లాగా, లేకపోతే ఉమెన్స్ ఎంపవర్మెంట్, లేకపోతే లోకల్గా ఉంటాయి అనమాట. వాళ్ళు మీట్ అయ్యామనుకోండి, ఇంకొంచెం పాలిష్ చేసేసి నీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యూటిషియన్ చేసామనుకోండి, చేయగానే ఎక్స్పర్ట్ అవ్వరు. బెటర్ టు గో ఫర్ అప్రెంటిస్షిప్ అనమాట. కపుల్ ఆఫ్ డేస్ మనం అప్రెంటిస్షిప్కి వెళ్ళాం అనుకోండి, ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు బిగిన్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర మన ఓన్గా. అట్లా కొంచెం పాలిష్ నెట్వర్కింగ్ స్కిల్ ఉంటాం, కొంచెం పాలిషింగ్ చేసుకుంటే స్కిల్స్ని డెఫినెట్గా అచీవబుల్ అండి. అండ్ ఇవాళ రేపట్లో బోల్డ్ ఎన్ని వచ్చినాయి. ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని చెప్పాను కాబట్టి ఆ సైట్స్లోకి వెళ్ళారనుకోండి, మీరు డెఫినెట్గా వస్తుంది. ఇవాళ రేపట్లో గూగుల్ freelancer.com ఒకటి, ఫ్రీలాన్సింగ్ డాటర్,
అండ్ ఇంకోటి upwork.com అయితే ఉంటుంది, ఓకే, అది కూడా బాగుంటుంది. అలాంటి సైట్లు కొన్ని వందల్లో ఉంటాయండి. దాంట్లో Upwork ఉంటుంది, దాంట్లో మార్కెట్ రీసెర్చ్ జాబ్స్ ఉంటాయి, అండ్ క్వాలిటీ టెస్టింగ్ జాబ్స్ ఉంటాయి, ఒకటేంటి టీచింగ్ జాబ్స్ ఉంటాయి, ప్రోగ్రామర్ జాబ్స్ ఉంటాయి, అండ్ మ్యూజిక్, వీడియో, ఆల్బమ్ చాలా ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న వర్క్లు కదా, ఈ స్కిల్ అంటే ఓకే, మరి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి నేను అంటుంది ఏంటంటే అసలు క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. ఇక్కడ చదువు అనే విషయం వదిలేసేయండి. నేను కర్రీలో ఎక్స్పర్ట్ అనుకోండి, నాకు ఏం క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదండి. టేస్ట్ అనేది ఈ కాంట్ బి క్వాంటిఫైడ్, రైట్? దాన్ని క్వాంటిఫై చేయలేరు మీరు. ఓకే, నాకు మా నాయనమ్మ చేసిన కర్రీ నాకు ఇప్పటికీ నాకు ఆమె పోయి ఆల్మోస్ట్ 2 years 3 years అవుతుంది. బట్ మార్చిన కారం అంటే ఇప్పుడు కూడా మాకు తనే గుర్తొస్తుంది. అంత అంత మంచి టేస్టీ కుక్ అనమాట. అందుకని క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. అండ్ మీకు అది కనుక జీల్ కనుక ఉందంటే ఇక్కడ నెక్స్ట్ వర్క్ లైక్ ఎనీథింగ్. అంటే మనం చూసాం యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో మనం చూస్తే అంటే కొంత గైడెన్స్ కూడా అవసరం, కొంత హ్యాండ్ హోల్డింగ్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం మెంటర్షిప్ లాగా కొంచెం బాగుంటుంది. అండ్ కొంచెం ఎడ్యుకేటర్ అయితే ఈవెన్ ట్రేడింగ్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. కొంచెం రిస్క్ కాకుండా ఉందనుకుంటే కొంచెం ఏదైనా సరే కొంచెం స్కిల్ ప్లస్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ అనమాట. అది వచ్చిన తర్వాత కూర్చుంటే బోల్డ్ అండ్ జాబ్స్ వస్తాయి. మీరు చేయాలని థాట్ వచ్చిందంటే హ్యాట్స్ అప్, అంతే. మీ కెరీర్ బీన్ అయింది ఆల్రెడీ. మీరు ఎక్కడికో వెళ్తారు, మీరు ఎక్కడికో బయలుదేరారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మీకు కావాల్సిన నెట్వర్కింగ్ అనమాట. మనలాంటి వీళ్ళు చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఉంటే వాళ్ళతో ఒక నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకొని మనం బిగిన్ చేసుకోవచ్చు. సో నెట్ వచ్చిన ఈ రోజుల్లో ఒక సండే లేదు, ఒక మండే లేదు, ఒక నైట్ లేదు, ఒక మార్నింగ్ టైం లేదు, ఎనీ టైం మీరు చేసుకోవచ్చు అనమాట వర్క్. అందుకని ట్రెడిషనల్ బ్యారియర్స్ సండే వర్క్ చేయకూడదు, నైట్ నిద్రపోవాలి, మార్నింగ్ ఏం అవసరం లేదండి. మీరు కనుక ఆ జీల్ కనుక ఉంటే చేసుకోవచ్చు అండ్ ప్రొడక్ట్ తీయచ్చు, 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండొచ్చు, అండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. సో డెఫినెట్గా అది మంచి ఆలోచన అండి. అండ్ ఈ వీడియో ద్వారా ఎంతమందిని మనం రీచ్ అవుతున్నందుకు చాలా మందికి రీచ్ అవుతుందండి వీడియో. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ద వర్క్ ఉంది. నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ కోసం 4-5 వెబ్సైట్లు ఇచ్చాం మనం. అవి చూడండి, దాంట్లో డిగ్ చేయండి, ఎన్ని రకాల సర్వీస్ అక్కడ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో మీరు చూసుకోండి. మీకు అందులో ఏదైనా వర్క్ అనుకొచ్చుంటే మీరు కూడా దాంట్లో లిస్టింగ్ అవ్వండి, ఫ్రీ లిస్టింగ్. అది మీకు వర్క్ వచ్చింది అనుకోండి, ఇంకా దాన్ని స్కేలప్ చేసుకోండి. ఎలా అప్పట్లో చిన్న చిన్న టైలరింగ్ కూడా, ఫ్యాషన్ డిజైన్ నేర్చుకొని ఒక మంచి బొటిక్ ఓపెన్ చేసేసి చాలా సంపాదిస్తున్నారు. ఓకే, అండ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ ఉంది, చాలా ఉన్నాయి ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్, క్లారిటీ ఉంటే చాలు. నేను ఇది చేయగలుగుతాను, ఇదని అంటే ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, అందుకని క్వాలిఫికేషన్ తోటి రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జీరో అసలు క్వాలిఫికేషన్ లేకపోయినా సరే యూ కెన్ డూ ఇట్. మీకు సంబంధించి చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్న మోడర్న్ ఏజ్లో ఇది చదివితే ఇది అనడానికి ఏం లేదండి. అవునండి, ఇదేం లేదు. ఎందుకంటే మా ట్రేడింగ్ ప్రొఫెషన్కి పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు, రిటైర్మెంట్ బ్యాంకర్స్ వస్తారు, చార్టెడ్ అకౌంటెంట్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, అండ్ హౌస్ వైఫ్లు వస్తారు, అండ్ 80 ఏజ్ ఉన్న రిటైర్మెంట్ అయిన ఉమెన్స్ వస్తారు రెస్పెక్టబుల్ ఏరియాకి. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. అంటే ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో దే ఆర్ ఇన్స్పైరింగ్ ఎ లాట్. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళు 10 మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి క్వాలిఫికేషన్ లేదని, ఏజ్ బార్ అని, అంటే నాకేం తెలీదు అని ఇళ్లలో కూర్చొనే బదులు మీకు నిజంగా ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ కనుకుంటే నెట్వర్కింగ్, పక్కింటి వాళ్ళని వాళ్ళని గ్యాదర్ చేసుకుంటూ పోమండి. మీరు అడుగుతూ పోతుంటే ఎక్కడో చోట టార్గెట్ రీచ్ అవుతుంది. చాలామంది మొహమాట ఉంటుందండి, పక్కన ఆటానికి ఇదవుతుంటారు. నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్లో నేను కూడా దాంతో సఫర్ అయ్యాను. అంటే బిలీవ్ మీ, అదైతే అసెట్ కానే కాదు, ఇట్స్ వీక్నెస్ అనమాట. వీక్నెస్ అని ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో ఈ కెన్ స్టార్ట్. ఎస్, డెఫినెట్గా. అందుకని ఏంటంటే మీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు పక్కన 10 మందిని అడిగారనుకోండి, ఆటోమేటిక్గా ముందుకు పోతూ ఉంటాం. ఎందుకంటే సొసైటీ ఎప్పుడు రెడీగా ఉంటుంది మనకి హెల్ప్ చేయడానికి. మనం ఎవరో ఒకళ్ళు బ్యాడ్గా అన్నారనో, లేకపోతే ఒకళ్ళు ఏదో డిసప్పాయింట్ చేశారని చెప్పేసి మనం ఆగాల్సిన అవసరం లేదు. సొసైటీలో 10 మంది ఉంటారు, ఎవరో హెల్ప్ చేస్తూనే ఉంటారు, నిరంతరం ముందు పోతూనే ఉంటాం. అంతే, మనం మంచి స్టేజ్కి వచ్చింది, మనం కూడా 10 మంది హెల్ప్ చేస్తూ ఉండాలి. అట్లా సొసైటీ ముందుకు పోతూ ఉందన్నమాట. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్, ఏజ్ డజంట్ మ్యాటర్. మీకు ఏ ఏరియాలో స్ట్రెంత్ ఉందో బిగిన్ చేసుకోండి, అవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఎక్కడ బిగించాలా, ఎలా బిగించాలా, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఉండదండి. బట్ డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకొని, ఓకే, దగ్గరలో లోకల్ కమ్యూనిటీలో ఏదైనా వాళ్ళ గ్రూప్స్ లాంటి ఏదైనా ఉంటే కనుక అందులో మెంబర్లా జాయిన్ అయ్యి కెరీర్ బిగిన్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ సుందరామ రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో మనకి కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు, ఆ ఇంటర్నెట్తో చాలా నేర్చుకోవచ్చు, చాలా వర్క్స్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ మనం 10 మందికి ఐడియా ఇవ్వచ్చని చాలా క్లియర్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.